నమస్కారం. ఉదయరాగం కార్యక్రమానికి వెల్కమ్, హార్టీ వెల్కమ్. అనుభూతుల తరంగంలా అనుభవాల సారంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమం ఈరోజు మరింత అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. మరి ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని విద్యారంగం వైపు అడుగులు వేసిన బెహరా భాస్కర్ రావు గారు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. మరి ఆయన్ని పరిచయం చేసుకుందాం. వృత్తిరీత్యా వ్యాపారవేత్త, ప్రవృత్తిరీత్యా రాజకీయ నాయకుడు. అయితే వృత్తి కంటే ప్రవృత్తికే ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన బెహరా భాస్కర్ రావు నగర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని విజయ పదాన తీసుకుపోతున్నారు. అందరికీ సాంకేతిక విద్య అందించాలన్న లక్ష్యంతో పాలిటెక్నిక్, నర్సింగ్ వంటి విద్యా సంస్థలను నెలకొల్పి విద్యార్థులను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతున్నారు. మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలన్న తపనతో 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పలు ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించారు. కార్పొరేటర్గా వార్డు ప్రజలకు ఎనలేని సేవలందించారు. పదవులున్నా లేకపోయినా ప్రజాసేవే పరమవధిగా పనిచేస్తున్న భాస్కర్ రావు రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేస్తున్న నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బెహరా భాస్కర్ రావు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. నమస్తే అండి భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు, చాలా సంతోషంగా ఉంది సార్ ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం. చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు రాజకీయాల్లో మీరు, ప్రజల తరఫు నుంచి, ప్రజల సమస్యల పరంగా. అసలు ఈ రాజకీయ రంగం వైపు అడుగులు వేయడానికి బీజం ఎక్కడ పడింది? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా రాజకీయ రంగం అనుభవం ఉన్నవాళ్ళు? లేదు, మా ఫ్యామిలీలో అసలు ఎవరు పాలిటిక్సే అసలు లేదు. మా ఫాదర్ యాక్చువల్గా టీచరు, మేము 4 బ్రదర్స్, మా మిగతా 3 బ్రదర్స్ కూడా ఎంప్లాయీసే. నేను వ్యాపారంలోకి వచ్చాను. ఫస్ట్ వ్యాపారంలోని ఒక పర్వాలేదు, నా వరకు ఇబ్బంది లేదు అన్న పరిస్థితి వచ్చిన తర్వాత పబ్లిక్ ఏదో చేస్తే బాగుంటుంది, సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనలో ఏది కరెక్ట్ అని ఆలోచిస్తే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వైపు జాయిన్ అయితే బాగుంటుంది, అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఆ అధికార పార్టీ వైపు మనం అడుగులు వేస్తే ఖచ్చితంగా పబ్లిక్ ఏదో ఒక విధమైన సర్వీస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో 2004 ఆగస్టు 22 జాయిన్ అవ్వడం జరిగింది. మరి వ్యాపార రంగంలో మిమ్మల్ని రాజకీయ రంగం వైపు వెళ్తే చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో, డిస్కరేజ్ చేసేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు అంతమంది ఉంటారు. వద్దు రాజకీయాలు ఎందుకు మనకి అని ఎవరైనా అన్నారా? లేదు, ఫ్యామిలీ మెంబర్స్ లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు మోస్ట్లీ సపోర్టెడ్ పీపులే, నాకేం ఇబ్బంది ఏం లేదు. అది కూడా బిజినెస్లో ఒక సక్సెస్ పాయింట్ రీచ్ అయిన తర్వాత నేను ఇందులోకి వచ్చాను. అంటే మనం వ్యాపారంలోని ఏ రోజుకి ఆ రోజు అయితేనే కానీ కుదరదు అనేటప్పుడు రాజకీయంలోకి వెళ్తే రియల్గా మనం సర్వీస్ చేయలేం. పర్వాలేదు, మనం వ్యాపార పరంగా ఎస్టాబ్లిష్ అయ్యాం కాబట్టి మనం సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళిన ఇబ్బంది లేదు అన్న తర్వాత నేను వచ్చాను కాబట్టి నాకు ఇంట్లో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా కోఆపరేటెడ్గానే ఉన్నారు. ఓకే, మరి 2004 మీరు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. అంటే రాష్ట్ర విభజన తర్వాత కంప్లీట్గా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకాన్ని పోగొట్టుకొని దాని మీద నమ్మకం లేకుండా కాంగ్రెస్ పార్టీని జనాలు కంప్లీట్గా మర్చిపోవడం జరిగింది. సో మీకు అప్పటికి ఇప్పటికీ కొంచెం తేడా ఉంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను 2004లో పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను చేసిన సర్వీసెస్ వల్ల లేకపోతే ఇంకోటి వల్ల కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు నాకు కార్పొరేటర్గా ప్రజలు అవకాశం ఇచ్చారు 2007 జరిగిన ఎలక్షన్లో. ఆ తర్వాత అక్కడున్న కార్పొరేటర్లందరికీ ఫ్లోర్ లీడర్గా కూడా నేను వ్యవహరించాను. ఈ 5 years నా టెన్యూర్లో నేను నా పబ్లిక్తో చేసిన సర్వీస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే నాకున్న అవగాహన రీత్యా, లేకపోతే కార్పొరేషన్లో ఉన్న మిగతా నాయకుల సహకారం వల్ల అవ్వచ్చు, పబ్లిక్లో పర్వాలేదు బెహరా భాస్కర్ రావు దగ్గరికి వెళ్తే కొంత ఏదో విధమైన ఫేవర్ చేస్తారో నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అంచేత కాంగ్రెస్ పార్టీ పరంగా వ్యతిరేకత లేకపోతే ఇంకో పార్టీ మీద అభిమానం అనేది ఏవైనా తాత్కాలికం. ఒక లీడర్గా ముందు మనకు మనం ప్రూవ్ చేసుకొని మన వెనకాతలు 10 మంది కనుక ఉండగలిగితే ఏ పార్టీలో ఉన్నా ఇబ్బంది లేదు. నా వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కూడా ఉన్నాను. నేను ఏదైతే సర్వీసెస్ నా చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ఇచ్చానో ఆ పబ్లిక్ ఈరోజు కూడా నాతో పాటు ఉన్నారు, ఆ ఇబ్బంది ఏం లేదు నాకు. ఓకే,
మరి ప్రజలకి సేవ చేయడమే ప్రధాన అజెండా కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేనప్పుడు ఇతర పార్టీలోకి వెళ్ళే అవకాశం కూడా మీకు ఉంది. చాలామంది వేరే పార్టీలోకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. మరి మీరు వెళ్లకుండా కాంగ్రెస్లోనే ఉండడానికి గల ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణం ఇప్పుడు జనరల్గా పొలిటికల్ లీడరు 2 రకాలుగా పాలిటిక్స్లో వస్తారు ఎవరైనా. ఒకటి పబ్లిక్ సర్వీస్ చేద్దాం అనేది ఒక పాయింట్ అయితే, నాకు నేనుగా 10 మంది నన్ను రికగ్నైజ్ చేయాలి, నన్ను ఐడెంటిఫై చేయాలి, నాకు ఒక గౌరవం గుర్తింపు కావాలి అనే ఆలోచన, ఆ గౌరవం గుర్తింపు ద్వారా పబ్లిక్ ఏదో సర్వీస్ చేద్దాం అనే ఆలోచనతో వస్తారు. సర్వీస్ చేయడం వరకు అయితే నేను చేసిన సర్వీస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే నా మీద అభిమానం వల్ల అవ్వచ్చు, నాతో ఇప్పటికీ పబ్లిక్ ఉన్నారు. రికగ్నేషన్ అని అంటారా, నేను ఆల్రెడీ కార్పొరేటర్గా చేశాను, ఫ్లోర్ లీడర్గా చేశాను, ఈరోజు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నాకున్న రికగ్నేషన్ నాకు ఉందని నేను భావిస్తున్నాను. నేను ఇంకో పార్టీకి వెళ్ళవలసిన అవసరం లేదని కూడా నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను. ఓకే, మరి చాలా ఊహాగానాలు అయితే ఉన్నాయి. భాస్కర్ రావు గారు వేరే పార్టీ మారుతున్నారు, లేదంటే వేరే పార్టీలోకి వెళ్తున్నారని. మరి దీన్ని మీరు సమర్థిస్తారా? లేదండి, అసలు అటువంటి ఆలోచన లేదు. అటువంటి ఊహలు కూడా అవి ఊహాజనితమే తప్పితే నాకు ఎటువంటి ఆలోచన లేదు. ఓకే, మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలామంది కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నారు, చాలా అంటే నమ్మకంగా చెప్తున్నారు. మరి దీనికి మీరు ఇప్పటి నుంచే చేసే గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది, దానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు? మాకైతే పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు విశాఖ నగర కాంగ్రెస్కు సంబంధించి. రాబోయేది ఎన్నికల కాలం, స్టేట్ అంతా ఎలక్షన్ అయినా అవ్వకపోయినా కార్పొరేషన్ ఎన్నికలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి విశాఖ నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. అవి జరగడానికి ఫేస్ చేయాలి అని అంటే ప్రతి వార్డులో కూడా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పారు. ఆ స్ట్రెంగ్తన్ చేయడానికి మేము నియోజకవర్గ ఇన్ఛార్జీలను వేసి, ఆ ఇన్ఛార్జీలతో పాటు వార్డు ప్రెసిడెంట్ని వేసి, వార్డు ప్రెసిడెంట్ల తాలూకా కమిటీలను వేసి, అనుబంధ సంస్థల కమిటీలను వేసి, ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా పార్టీ క్యాడర్ని ముందు స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. స్ట్రెంగ్తన్ చేసిన పార్టీ క్యాడర్ని ఆ ప్రాంతంలో ఉన్న పబ్లిక్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి, ఆ సమస్యల్ని అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి మీరు ముందు ఉండాలి అని చెప్పేసి మా క్యాడర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మా పార్టీ తాలూకా నాయకులు క్యాడరు కూడా ఇప్పుడు ప్రజెంటు బాగా పనిచేస్తున్నారని నేనైతే విశ్వసిస్తున్నా. ఎందుకంటే ప్రతి వార్డులో మాకు క్యాడర్ ఉంది, ప్రతి వార్డులో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మొన్న బంద్ చేసింది కూడా పర్ఫెక్ట్గా ప్రతి ఏరియాలో కూడా మా తాలూకా క్యాడర్ ఇన్వాల్వ్ అయింది. ప్రతి స్టేషన్లో మా తాలూకా క్యాడర్ అరెస్టులు జరిగినాయి. ప్రతి సమస్యలో కూడా మా క్యాడర్ ఇన్వాల్వ్ అయితే, కాంగ్రెస్ పార్టీ తాలూకా క్యాడర్ ఇన్వాల్వ్ అవుతుందని ప్రజల్లో నమ్మకం మేము కలుగు చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారో మాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, కబుర్ల ప్రవాహంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రకృతి మనకు అందించిన అద్భుతాల్లో ఆయుర్వేదం ఒకటి. మరి అలాంటి అద్భుతాన్ని ఇప్పుడు చూద్దాం. నీరుల్లిపాయల ముక్కలను నేతిలో వేయించి తిన్నా రక్త విరోచనాలు ఆగిపోవును. మరి రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు జీవీఎంసీకి జరగబోతున్న ఎన్నికలు. మరి ఈ జీవీఎంసీ ఎన్నికల్లో మీరు గెలుస్తారని నమ్మకం అయితే మీకుందా? 100% గెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇమీడియట్గా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించారు, రాష్ట్రాన్ని విభజించారు అని. అయితే రాష్ట్రాన్ని విభజిస్తున్న టైంలో ఆనాడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ రాష్ట్ర విభజన జరిగిన ఈ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, అలాగే లోటు బడ్జెట్ ఏదైతే ఉందో అదంతా కూడా కేంద్రమే భరించాలని, ఐఐటి ఐఎం లాంటి యూనివర్సిటీస్ ఇవ్వాలని, ఐటీఐఏఆర్ లాంటి క్యారిడార్స్ ఇవ్వాలని, ఇలా రకరకాలుగా ఈ రాష్ట్రం నష్టపోకుండా ఈ రాష్ట్రం అభివృద్ధికి ఏం కావాలో విభజన బిల్లులో పెట్టారు. ఆ రోజు పెట్టిన తర్వాత ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాత అంతకన్నా బాగా చేస్తారేమో అన్న ఆలోచనతో సెంట్రల్లోని బీజేపీకి, స్టేట్లో టీడీపీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు విభజన బిల్లులో ఏవైతే అంశాలు పెట్టారో ఆ అంశాలు ఇంప్లిమెంట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది. ఆ విభజన బిల్లులో పెట్టిన అంశాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి అధికారంలో ఉన్నాంలే చాలులే అనే విధంగా ఈరోజు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు, అయ్యో మేము కాంగ్రెస్ పార్టీకి గనక అధికారం ఇచ్చుంటే విభజన బిల్లులో వాళ్ళు ఏవైతే అంశాలు పెట్టారో ఆ ప్రతి అంశము కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసినాం. వాళ్ళు గనక అధికారంలోకి వచ్చుంటే ఇప్పుడు లోటు బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చుండేది, స్పెషల్ స్టేటస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చుండేది,
వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు రావడం వల్ల ఈరోజు ఇవన్నీ రాలేకపోతున్నాయి. అయ్యో మేము తప్పు చేసామని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఏ రోజు అవకాశం వస్తే ప్రజలు ఒకసారి రాష్ట్ర విభజన టైంలో ప్రజలు కోపం చూపెట్టారు, అందులో మేము కొంచెం తప్పు చేసామనేది కూడా ఐఎమ్ యాక్సెప్టింగ్. కానీ తప్పు జరిగిన దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది, అవన్నీ విభజన బిల్లులో పెట్టింది, అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలను ప్రజలు విసరించుకుంటున్నారు. ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారు. మేమే రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేయర్ పీఠంతో పాటు మెజారిటీ కార్పొరేటర్లు కూడా మా పార్టీయే గెలుచుకుంటుంది, అందులో ఏ విధంగా సందేహం. ఓకే, మరి కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ కోసం తీవ్రంగా పోరాడుతుంది. కొన్ని ఆత్మాహుతి సంఘటనలు కానీ ఇట్లాంటివన్నీ కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగాయి. సో ఇంత తీవ్రంగా పోరాడుతున్న కాంగ్రెస్కి కానీ కేంద్రం స్పష్టంగా చెప్పింది స్పెషల్ స్టేటస్ ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదని. అది తెచ్చే వరకు మీ పోరాటాలు ఇలాగే కొనసాగుతాయి? ఖచ్చితంగా మేము పోరాటం ఈరోజు నిన్న మొన్న స్టార్ట్ చేయలేదండి. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోటి సంతకాల ఉద్యమం ఆల్రెడీ మేము మా పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి ఆదేశం మేరకు ప్రతి జిల్లాలో జరిగింది. అది అయిన తర్వాత ఈ రీసెంట్గా మేము ఈ ధర్నాల్లోని లేకపోతే బంధుల్లోని అన్నింటిలోని ఫస్ట్ మేమే ఇనిషియేట్ తీసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ తీసుకుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ తీసుకున్న దాని మీద బేస్ చేసుకొని ఇతరత్ర ఇంకా ఏవైతే అపోజిషన్ పార్టీలో అవన్నీ కూడా మేము కూడా స్పెషల్ స్టేటస్ కావాలని అడిగితే అడగచ్చు, అడగాలి, అందరూ కలవాలి, మంచిదే, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. కాకపోతే దీని మీద ఫస్ట్ ఇమీడియట్గా పునాదులు వేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అది ఖచ్చితంగా వచ్చే వరకు మేము కంటిన్యూస్ ఫైట్ చేస్తాం. ఓకే, మరి ఎంత ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్లో ఎన్నో కీలకమైన పదవులు చేపట్టిన ఎంతోమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేకపోయేసరికి కేవలం పదవులను ఆశించి బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి మీరు మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? మీరే చెప్తున్నారు కదా పదవులు ఆశించి వెళ్ళిపోతున్నారని, ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? పదవుల కోసం వెళ్ళిపోయారు అనుకోవాలి, అందుకన్నా వాళ్ళ కోసం మనం మాట్లాడవలసిన అవసరమే ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం మాట్లాడాలి ఎందుకు అనవసరం? పదవులు ఆశించి వెళ్ళిపోతున్నారని మీరు అంటున్నారంటే ఇట్ ఈస్ పబ్లిక్ వాయిస్. పబ్లిక్ ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు మనం వాళ్ళ కోసం మనం కామెంట్ చేయడం ఎందుకు? పబ్లిక్ అది అనుకుంటుందే నేను అనుకుంటున్నాను. మరి రఘువీరారెడ్డి గారు ప్రతి చోట బహిరంగ సభలు పెట్టడం కానీ ఇట్లాంటి జనాల్ని కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే విముఖత భావం ఉందో దాన్ని తొలగించడానికి ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన మీకు ఇక్కడ చాలా చోట్ల సభలు పెట్టడం జరిగింది, లేదంటే కాంగ్రెస్ శ్రేణులు ఎంకరేజ్ చేయడం ఎట్లా జరుగుతుంది? అట్లా జరుగుతున్నప్పుడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో అలాంటివి జరగకుండా మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇన్ ది సెన్స్ కొన్ని చోట్ల ఏంటంటే పోలీసులు అడ్డగించడం కానీ, సభలకు అనుమతి ఇవ్వకపోవడం కానీ ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమంటే మేము ప్రజల తరపున పోరాడుతున్నాం, ప్రజల తాలూకా భవిష్యత్తు కోసం స్పెషల్ స్టేటస్ రావాలని చెప్పేసి పోరాడుతున్నాం. నిజంగా స్పెషల్ స్టేటస్ వస్తే అధికారంలో ఉన్న పార్టీకే మేలు జరుగుతుంది, ఎందుకంటే వారి ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. మేము వారి తరపున మేము కోరుతుంటే ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ సపోర్ట్ చేయాలి. ఎస్, మాకు కూడా స్పెషల్ స్టేటస్ కావాలి, మేము అడగలేకపోతున్నాం, మాకు వాళ్ళకి పొత్తుండడం వల్ల కనీసం మన తరపున వేరే వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి ఆలోచించాలి తప్పితే మమ్మల్ని అరెస్ట్ చేయడం లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు అంటే స్పెషల్ స్టేటస్ అవసరం లేదేమో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలకి. అదేనా పని పూర్తిగా మాకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, లోటు బడ్జెట్ అవసరం లేదు, ఈ రాష్ట్రం ఇబ్బంది పడినా నష్టం లేదు, పని అదేనా చెప్పిమనంటే అధికారంలో పార్టీలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని అంటే మేము ప్రజలకు వ్యతిరేకంగా పోరాడితే ఇబ్బంది పెట్టాలి. మేము ప్రజల తరపున పోరాడుతున్నప్పుడు మాకు అధికారంలో ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కోరాలి, వాళ్ళు కోరలేకపోతున్నారు, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ ఆలోచనలు ఉన్నాయో వాళ్ళు అడగలేకపోతున్నారు. కాబట్టి మేము అడుగుతుంది ప్రజల కోసమే కదా అడుగుతున్నాం. మేము అడిగేది కనుక తప్పు అయితే ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించాలి. ప్రజలు మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ కరెక్ట్. ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది అని అంటే మరి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటో నాకైతే తెలియదు. మరి ఇప్పట్లో పార్టీ మారే అవకాశం లేదంటారు? ఇప్పట్లో కాదు, ఎప్పట్లో కూడా పార్టీ మారే అవకాశం లేదు. పార్టీ మారే అవకాశం లేదు, కాంగ్రెస్ లోనే కొనసాగుతారు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఎలాంటి పదవి మీరు చేపడితే బాగుంది అనిపిస్తుంది, లేదంటే ఈ పదవి ద్వారా నేను ఎక్కువ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? నేను అలాగే పలానాది వస్తుంది లేకపోతే పలానాది అవుదామనే ఆలోచన ఏ రోజు లేదని నాకు. నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత స్టేట్ యూత్ ప్రచార కార్యదర్శి ఇచ్చారు, తర్వాత కార్పొరేటర్ అయ్యా, తర్వాత ఫ్లోర్ లీడర్ అయ్యా, ఈరోజు సిటీ ప్రెసిడెంట్ అయ్యా. ఇదేదో నేను ట్రై చేసో లేకపోతే ఇంకోటో నాకు రాలా. నా పెర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేసి నాకు అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా నా పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా ముందుకెళ్ళొచ్చు, లేదు అని అంటే ఇక్కడతో స్టాండ్ అయిపోవచ్చు. అది ఆటోమేటిక్గా రావాలి తప్పితే అలా గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం
చేయాలన్న ఆలోచన లేదు. ఆ గోల్ ఏదైనా ఉందంటే నేను ఎంతవరకు నేను పబ్లిక్ రీచ్ అవ్వగలను, ఎంతవరకు పబ్లిక్ నేను సర్వీస్ ఇవ్వగలను అన్న గోల్ నేనే ఆలోచించాలి తప్పితే ఏదో పదవి కావాలనే గోల్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. మరి ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు అందరూ బిజినెస్లు చేస్తున్నారు, అది వేరే విషయం. కాకపోతే మీరు ఒక వినూత్నంగా విద్యారంగం వైపు అడుగులు వేశారు. విద్యావేత్తలు రాజకీయ రంగం వైపు అడుగులు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఉంటూ విద్యారంగం వైపు వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అలానే లేదండి, నాకు విద్యారంగం అనే కాదు, ఏదో నా 2-3 రకాల వ్యాపారాలు ఉన్నాయి. అందులో విద్యారంగం వైపు కూడా వెళితే బాగుంటుంది, అది పబ్లిక్కి ఇంకా మంచి సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారమే అన్న ఉద్దేశంతో అందులోకి వెళ్ళడం జరిగింది. అందులో కూడా సక్సెస్ అయ్యాం. మా కాలేజీల వరకు వచ్చేటప్పటికి బెహరా అనేది ఒక డిసిప్లైన్డ్కి మారిపోయారు అనే విధంగా మేము విశాఖలో ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చాం. అది దాని వరకు నేను ఐ ఫీల్ హ్యాపీ, బాగానే ఉంది. మరి విద్యారంగంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తుంది ర్యాగింగ్. సో ఈ ర్యాగింగ్కి సంబంధించి మీ విద్యా సంస్థలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవన్నిటి విషయంలోని మా అబ్బాయి అక్కడ చూస్తున్నాడండి. ఆయన ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే, హీఈస్ ఆల్సో డాక్టర్. ఆయన ర్యాగింగ్ విషయంలో కానీ, లేకపోతే డిసిప్లిన్ విషయంలో కానీ, టైంకి రావడం విషయంలో కానీ, కోర్సెస్ కంప్లీట్ చేయడం విషయంలో కానీ, అన్నిటిలో కూడా ఒక స్పెషల్ బ్రహ్మాండంగా అక్కడ రన్ చేస్తున్నారు అనేది పబ్లిక్లో క్రియేట్ చేయగలిగాం. కాబట్టి మా కాలేజీలో సీట్ దొరకడం అంటే చాలా కష్టము అనే సెన్స్ పబ్లిక్లోకి వెళ్ళింది. మేము ఏ విషయంలో కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నాం అనుకోండి, మా దగ్గర సీట్లు ఖాళీగా ఉంటాయి. మా దగ్గర సీట్లు ఖాళీ లేదు అని అంటే మేము బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా చేస్తున్నామని వెళ్తే లెక్క. అది ఆ క్రెడిట్ గోస్ టు మా అబ్బాయి చైతన్య గారు. చైతన్య. మరి అంటే ఒక బాట వేసిన తర్వాత అందులో నడవడం వేరు, దానికి బాట వేయడం వేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా అయిందంటే ఇప్పుడు మళ్ళీ ఇనీషియల్ స్టేజ్ నుంచి జనాల్లోని నమ్మకం కుదిరించి ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు ఎక్కువ టైం మీరు పార్టీ విషయాలు కానీ ప్రజలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు బిజినెస్, ఒకవైపు రాజకీయ రంగం. ఈ రెండింటిని సమీవనం పరిచేటప్పుడు ఫ్యామిలీకి కొంచెం దూరం అయినట్టు అనిపిస్తుందా, లేదంటే వాళ్ళు మీతో ఎట్లా సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? లేదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ నాతోనే చాలా కోఆపరేటెడ్గానే ఉంటారు. ఎవరికి ఇవ్వాల్సిన టైం షెడ్యూల్ పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే దేనికి ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీ టైమే, రాజకీయం టైమే, వ్యాపారం టైమే. నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమీ లేదు. అన్నిట్లోనే పర్ఫెక్ట్గానే ఉన్నాం. పబ్లిక్ ఎలా అయితే సాటిస్ఫై చేయగలుగుతున్నానో ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా పట్ల అదే విధమైన సాటిస్ఫాక్షన్తో ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. మరి భాస్కర్ రావు గారికి కూడా కొన్ని అభిరుచులు, అభిప్రాయాలు ఎట్లాంటివి అంటే హాబీస్ కూడా ఉంటాయి. మరి మీరు ఖాళీ టైం దొరికితే కనుక మీ టైంని ఎలా ఎంగేజ్ చేయడానికి సినిమాలు చూస్తారా, లేదంటే సినిమాలు, టీవీ, అంతకన్నా ఇంకేముందండి? సినిమాలకి వెళ్తుంటారు, ఫ్యామిలీతో సినిమాలకి వెళ్తుంటారు. ఓకే. మరి ఫ్యూచర్లో అంటే రిటైర్మెంట్ అంటూ ఉండదు, సేవ చేయాలనుకున్న వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు. ఒకవేళ మీరు పలానా ఏజ్కి నేను రిటైర్ అవ్వాలి, దాని తర్వాత నేను ఎట్లా ఉండాలని ఒక ఐడియా అయితే అందరికీ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? నేను ఇంకా రిటైర్మెంట్ వయసు రాలేదు అనుకుంటున్నాను. అంచేత వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తాను. కానీ ముందు అదే చెప్తున్నాను కదా, మీరు రాజకీయంలో ఏమవ్వాలనుకుంటున్నారు, లేకపోతే రేపేమవ్వాలనుకుంటున్నారు అనే ఆలోచన కన్నా ఈరోజు మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాం, ఎంతవరకు బ్రహ్మాండంగా ఉన్నాం, ఎంతవరకు సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం అన్న ఆలోచనలోనే వ్యవహారం తప్పితే నాది రేపటి కోసం, ఎల్లుండి కోసం, లేకపోతే ఏదో గోల్స్, టార్గెట్స్ పెట్టుకునే వ్యవహారం నా దగ్గర లేదండి. నేను మొదటి నుంచి ఉన్నంతలో హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. ఓకే. మరి బెహ్రా గారిది పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అలాగే నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మరి ఫ్యూచర్లో ఈ విద్యారంగాన్ని ఇంకా విస్తరించే అవకాశం ఏమైనా ఉందా? ఉందండి. మేము అగ్రికల్చరల్ పాలిటెక్నిక్స్ కూడా పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ మేము విజయనగరం జిల్లాలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది కూడా ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ చేస్తాం. సో ఈ విద్యారంగాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. సార్, మరి 2004లో మీరు రాజకీయ రంగం వైపు అడుగులు వేశారు. సేవ చేయాలన్న ఒకే ఒక దృక్పథంతోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ అప్పటికిప్పటికీ పరిస్థితులు కొంచెం మారాయి కదా. ఇప్పుడు అట్లా సేవ చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కొని వస్తున్నారు. ఏమైనా రాజకీయ రంగంలో ఇట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది, సొసైటీకి బాగుంటుందని ఏమైనా ఆలోచనలు ఉన్నాయండి? అంటే ప్రజల్లో కూడా ఆలోచన ధోరణి మారాలండి నా ఉద్దేశం మాత్రం. మీరు అన్నారు చూసారా, డబ్బులు పట్టుకొని వస్తున్నారని. డబ్బులు పట్టుకొని వస్తున్నా వాళ్ళు గెలుస్తున్నారంటే ప్రజలు ఆదరించడం ప్రజలు తప్పు. గతంలో మనకేం సర్వీస్ చేశారు, భవిష్యత్తులో ఆ వ్యక్తికి మనం అవకాశం ఇస్తే సర్వీస్ చేస్తాడా చేయడా అనే ఆలోచన ధోరణిలో ప్రజలు ఉంటే ప్రీవియస్ ట్రాక్ అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా ఆలోచించి ప్రజలు ఓటేస్తే డబ్బులున్న వాళ్ళు ఎంతమంది వచ్చినా అది ప్రజలు ఆదరించరు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటవుతుంది అని అంటే
ఓటు నేనేం చేస్తాను, నేనేమి ఇవ్వగలను, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అతను చేస్తాడా చేయడా, గెలిచిన తర్వాత కూడా ఆ విధంగానే ఉన్నారు. ఇప్పుడు క్యాష్ పార్టీ నాయకులు క్యాష్ పెట్టాం, గెలిచిన తర్వాత నాకు ఎంత క్యాష్ రికవర్ చేసుకోగలను ఆలోచన వ్యవహారాన్ని క్రియేట్ చేస్తున్నాం ఆటోమేటిక్గా. అలా కాకుండా కేవలం సర్వీస్నే బేస్ చేసుకొని వస్తే, ఎస్ ఇతను సర్వీస్ చేశాడు కాబట్టి ఈయనకు అవకాశం ఇచ్చాం, మళ్ళీ మనం ఏదైనా పని ఉంటే ఈ సర్వీస్ చెయ్యండి అని అడిగే అధికారం, హక్కు కూడా ప్రజలకు ఉండేది. మనం ఎప్పుడైతే క్యాష్ తీసుకొని ఓటేసామో ఆ గెలిచిన తర్వాత వాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను. అంచేత ఆ విధమైన పరిస్థితిని క్రియేట్ చేయడానికి కారణం పబ్లిక్లో కూడా మార్పు రావాలి. మేము డబ్బు అనేది సెకండ్, ఫస్ట్ క్రైటీరియా గోస్ టు సర్వీసే అని కనుక పబ్లిక్ ఆలోచిస్తే ఖచ్చితంగా రియల్ సర్వీస్ ఎవరు చేశారో వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారు. అయితే అలాగని పబ్లిక్ అందరూ అలా ఉన్నారని నేను అన్నంటే, ఈ కొంతమంది ఆ విధమైన టెంప్టేషన్కి క్రియేట్ చేస్తున్నారు. ఆ టైంకి వచ్చేటప్పటికి, ఎలక్షన్ అయ్యేటప్పటికి మొన్నన్ని కొంత ఓట్లు ఆ విధంగా టెంప్టేషన్ అయ్యేటప్పటికి అవే డెసిషన్ ఫ్యాక్టర్ అయిపోతుంది. మిగతా జనాలు అది మహా ఉంటే ఒక 10% ఉంటుంది. ఈ 10% డెసిషన్ ఫ్యాక్టర్ అవ్వడం వల్ల డబ్బు ఉన్నవాడికి కొంచెం అప్పర్ హ్యాండ్ అవుతుంది. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు, భవిష్యత్తులో ఖచ్చితంగా సర్వీస్ చేసేవాడికి మంచి రోజులు వస్తాయని నేనైతే నమ్ముతున్నాను. మరి మనందరం విశాఖలో ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో విశాఖపట్నం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. స్మార్ట్ సిటీ కానీ, లేదంటే త్వరగా అభివృద్ధి చెందుతుంది, మెట్రో నగరంగా కానీ అభివృద్ధి చెందుతుంది. విశాఖలో ఇట్లాంటివి వస్తే ఇంకా విశాఖ కీర్తి ఇమిడింప చేస్తుంది. లేదంటే విశాఖలో ఇలాంటి ఐటీ పార్కులు రావాలి, లేదంటే ఇట్లాంటి సంస్కరణలు వస్తే బాగుంటుంది. అసలు ఫ్యూచర్ డెవలప్మెంట్కి సంబంధించి ఎట్లాంటి సంస్కరణలు వస్తే బాగుంటుంది అంట? ఇప్పుడు యాక్చువల్గా విభజన అయిన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నమే పెద్ద సిటీ అండి. మిగతా ఏ సిటీలో కూడా విశాఖపట్నం అంత సిటీ కాదు, అంత సహజ వనరులు ఉన్న నగరాలు కూడా ఎక్కడ మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లేదు. అయితే డెవలప్మెంట్కి కానీ, అందంగా కనిపించడం కానీ అన్నీ విశాఖే. కంపెనీలు కూడా మ్యాక్సిమం ఉన్నాయి, ఇంకా రావాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఈ ప్రాంతంలో వస్తే, ఇప్పుడు హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఇండస్ట్రియల్ పార్క్ ITIR అని చెప్పేసి పెట్టారో అదే విధమైన డెవలప్మెంట్ ఇక్కడ తీసుకొస్తే ఈ ప్రాంతంలో బాగా డెవలప్ అవ్వాలి. 3 జిల్లాలు, మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 కూడా వెనుకబడిన జిల్లాలు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. ఎంతసేపు మళ్ళీ తీసుకెళ్ళి, ఇప్పుడు ఇంతకుముందు గతంలో హైదరాబాద్ అనే ఒకే నగరాన్ని బాగా అభివృద్ధి చేసి ఈరోజు విడిపోయిన తర్వాత మళ్ళీ ఆ నగరం కోసం మనం బాధపడడం కన్నా, రేపు రాష్ట్రం డెవలప్ చేయాలనుకునేటప్పుడు ఈరోజు అధికారంలో ఉన్న నాయకులు విశాఖపట్నం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది పెద్ద నగరం, మహానగరం, మేజర్ పాపులేషన్ ఉన్న నగరం కాబట్టి ఈ ప్రాంతానికి కంపెనీలు రావడంతో పాటు ఇండస్ట్రియల్గా కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా కానీ అన్నింటిలో కూడా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే వచ్చేటట్టు ఎక్కడికక్కడ సాగ్రిగేట్ చేయాలి. మళ్ళీ అంతా తీసుకెళ్ళి విజయవాడ క్యాపిటల్, అమరావతి క్యాపిటల్ కాబట్టి మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాము, రేపొద్దున మళ్ళీ అమరావతి నాది, విజయవాడ నాది అనే పరిస్థితి రాకూడదు. ఏ నగరం ఎక్కడ విడిపోయినా కూడా రాష్ట్రం అంతా ఈక్వల్గా పెరిగేటట్టు, ఈక్వల్గా డెవలప్మెంట్ అయ్యేటట్టు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వైజాగ్ అనేది ప్రముఖంగా ఉంటుంది, ప్రముఖ నగరాలు ఒకటిగా ఉంటుంది. ఓకే సార్, మరి ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు వైజాగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా కొంతమంది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ తరఫున మీరు కూడా హుదూద్ తుఫాన్ తర్వాత చాలా, అంటే వాళ్ళకి రావాల్సిన ఎక్స్గ్రేషియా కానీ, నష్టపరిహారం కానీ, వీటన్నిటి కోసం మీరు చాలా సందర్భాల్లో పోరాడారు. అవన్నీ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మీరు పోరాడిన తర్వాత సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయండి ప్రభుత్వం తరఫు నుంచి? ఇప్పుడు హుదూద్ జరిగిన తర్వాత పూర్తిగా డ్యామేజ్ అయితే ఇంటికి 50,000 రూపాయలు ఇస్తాం, పార్షియల్ డ్యామేజ్ అయితే 5,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. హుదూద్ తుఫాన్ జరిగిన తర్వాత కేవలం టీడీపీ క్యాడర్తో మాత్రమే ప్రతి ప్రాంతంలోని ఆ పప్పులు కానీ, ఉప్పులు కానీ ఏదో పంచడం జరిగింది తప్పితే పబ్లిక్కి చేరలేదు. అది టీడీపీ క్యాడర్ ఎవరైతే వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్నారో ఆ విధంగా వాళ్ళకి మాత్రం అందించేటట్టు చేశారు తప్పితే రియల్గా సఫర్ అవుతున్న పీపుల్ వరకు ఏదైతే ప్రభుత్వం సహాయం చేసిందో అవి రీచ్ అవ్వలేదు. పోనీ అలా అని అమౌంట్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చారంటే 5,000 రూపాయలు ఇచ్చింది కూడా పూర్తిగా అందరికీ చేరలే. ఈ రోజుకి కూడా ఇంకా పెండింగ్లు ఉన్నాయి. అలా ఆధార్ కరెక్ట్ సూట్ అవ్వలేదు, బ్యాంక్ అకౌంట్ సూట్ అవ్వలేదు, ఏదో రకరకాల రిజల్ట్స్ చెప్తున్నారు. అంతేగాని రియల్గా ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి ఈ రోజు వరకు రీచ్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా చీరలు పంపిణీ చేసామండి. మొత్తం
ఆ రోజు డ్యామేజ్ అయిన హౌసెస్లో ఎవరైతే సఫర్ అయ్యారో ఆ వ్యక్తులకి శారీస్ పంచుతూ సాక్షాత్తు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు విశాఖపట్నంలో పర్యటన చేసి ఆ రోజు ఎవరైతే చనిపోయారో చనిపోయిన వ్యక్తులకి ₹1,00,000 చొప్పున కూడా పార్టీ పరంగా మేము ఇవ్వడం జరిగింది. అంటే అధికారంలో ఉండే వ్యక్తులు ఇంకా బాగా చేయాలి. అధికారంలో లేకపోయినా మేము పార్టీ తరఫున మేము ఈ విధమైన సర్వీస్ చేసాం. అయితే అధికారంలో ఉన్న వ్యక్తులు సర్వీస్ పూర్తిగా పబ్లిక్ రీచ్ చేయలేదు సరి కదా, ఇస్తానన్నది కూడా అదేదో సగం సగం పెట్టి ఇంతే సంగతులు అనే విధంగా వ్యవహరించారు తప్పితే పూర్తిగా రీచ్ అవ్వలేదు. మేము పబ్లిక్ తరఫున మేము చాలాసార్లు దీని మీద రిప్రజెంట్ చేసాం. అలా ఓన్లీ ఈ హుద్దు తుఫాన్ అనే కాదండి, రీసెంట్గా పెన్షన్లు చాలా ఆపేశారు. ఎందుకు ఆపారు? మీరు ₹1000 చేసిన పెన్షను బాగానే చేశారు. ₹200 పెన్షన్ ₹1000 చేశారు. మేము ₹75 పెన్షన్ మేము 200 చేసాము. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇది పెంచడం తప్పు కాదు. పెంచి 10 మందికి ఇస్తున్న పెన్షన్ని 5గురిని ఖర్చు చేసి 5గురు మాత్రం 1000 చేసి 5గురికి ఇస్తున్న 200 తీసేయడం తప్పు కదా. అందరికీ పెన్షన్లు ఇవ్వండి. ఆ ఇచ్చేటప్పుడు రకరకాల రీజన్లు పెట్టి ఈ రోజు వరకు తీసుకుంటున్న 200 వ్యక్తులను కూడా ఆపకండి. వాళ్ళకు కూడా ₹1000 ఇవ్వండి. మీరు ₹1000 ఇవ్వమని అనట్లేదు, లేకపోతే అందరికి 500 ఇవ్వండి. ₹1000 ఇవ్వలేకపోతే. కానీ 10 మందికి ఆపేసి 10 మందికి ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి మేము రిప్రజెంట్ చేస్తాం. అలాగే మహిళా రుణమాఫీ పూర్తిగా చేస్తా అన్నారు. మహిళా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అందరికీ హామీ ఇస్తే మహిళలందరూ మూకుమ్మడిగా వేశారు. అందరూ నమ్మారు. సరే మేము ఇప్పటి వరకు మేము ఎంతో కొంత అప్పులు చేసాం బ్యాంకులో, ఇవన్నీ పూర్తిగా రుణమాఫీ అయిపోద్దని. అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత పూర్తిగా రుణమాఫీ చేయలేము, కేవలం ఒక వ్యక్తికి ₹10,000 చొప్పున మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. ఒక గ్రూపులో ఒక్కొక్క వ్యక్తి ఒక గ్రూపుకి సంబంధించి ₹5,00,000 లోన్ ఉంటే ఒక్కొక్క వ్యక్తికి 30,000 40,000 అప్పు ఉండేది. 40,000 ప్రభుత్వం కడతాది కదా అని ఓట్లేశారు. నేను 40,000 కట్టను 10,000 కడతాను అన్నారు. సరే ₹10,000 కూడా పాపం మహిళలు సరే ఎంతో కొంత రాని గవర్నమెంట్ ఏదో ఒక విధంగా సాయం చేస్తుంది అనుకున్నారు. అది ఇవ్వడానికి సంవత్సరంన్నరకు పట్టింది. ఈ సంవత్సరంన్నరలో వీరు ఏదైతే అప్పు చేశారో అప్పుకు వడ్డీ పెరిగిపోయి 40,000కి ఇంకో ₹40,000 చేరుంది. చేరుంటే వీళ్ళు ఇస్తానన్న ₹10,000 వడ్డీకే పోద్ది. పోనీ అదేనా మొత్తం ఇచ్చారా? దాంట్లో 3,000 ఇచ్చారు. 3,000 అయినా పోనీ అందరికీ ఇచ్చారా? అందులో సగం 50 మందికి ఇస్తే ఇంకొక 50 మందికి ఇవ్వలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యాలు. దీని మీద పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పబ్లిక్ ఏదైతే సఫర్ అవుతున్న ప్రతి ఇష్యూని మేము అధికారుల దృష్టిలో పెడుతున్నాం. బాబు మీరు చేస్తానన్నా చెయ్యండి, మేము కొత్తగా మేమేం అడగట్లా. మీరు మాకు అది ఇచ్చేయండి ఇది ఇచ్చేయండి మేము అనట్లే. మీరు ఏదైతే ఇస్తానన్నారో ఏదైతే ఇస్తానని చెప్పి పబ్లిక్ని నమ్మించి మీరు ఓట్లు వేయించుకున్నారో అదే ఇవ్వండి. మాకు ₹1 ఎక్స్ట్రా అవసరం లేదు. కానీ జనాలు మాత్రం దయచేసి నమ్మించి మోసం చేయకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి ఏరియాలో కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. మేనిఫెస్టోలో ఏ విషయాలు అయితే చెప్పారో, ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ పోరాటం ఆగదు. మేము అదే అడుగుతున్నాం. మేము కొత్తగా మీరు మాకు అది ఇచ్చేయండి లేకపోతే మాకు 10 అంతస్తులు మేడ కట్టేయండి అని మేము అనట్లా. మీరు ఏదైతే ఇస్తానన్నారో, మీరు ఏదైతే ఆ రోజు మమ్మల్ని నమ్మించి మాతో ఓట్లు వేయించుకున్నారో అవి ఇంప్లిమెంట్ చేయండి. దానికి రకరకాల రీజన్స్ పెట్టి నీకు ఆధార్ కార్డు లేదు లేకపోతే ఇంకొకటి లేదు ఈ ఆధార్ కార్డు వద్దు అని వ్యతిరేకించిన వాళ్ళే తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఆధార్ కార్డు కావాలంటారు. ఇలా ఈ రకరకాల రీజన్స్తో మాత్రం దయచేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఓకే. ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల హామీలతో ఏవైతే వచ్చారో అధికార పార్టీలోకి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ ఎన్నికల హామీలన్నీ నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని చెప్తున్న బెహరా భాస్కర్ రావు గారు మన స్టూడియోకి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయన సేవలు ప్రజలకు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భాస్కర్ రావు గారు మా స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందరో మహనీయులు చెప్పిన మాటలు రేపటి తరానికి బంగారు బాటలు వేస్తాయి. మరి అలాంటి మాటల్ని ఆనిముత్యాల్లో చూద్దాం. అజ్ఞానమే అవివేకానికి మూలం. వివేకం తెచ్చుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. రమణ మహర్షి. ఒక మంచి వ్యక్తిని కలిస్తే ఒక మంచి పుస్తకం చదివినంత అనుభవం మిగులుతుంది. మరి అలాంటి ఎందరో ఉన్నతమైన వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తూ ఆహ్లాదంగా సాగిపోతున్న ఉదయరాగం ఇంతటితో ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.